ఆది శ్రీనివాస్కి మంత్రి పదవి, కొండా సురేఖ వ్యవహారంతో కేబినెట్ పునర్వ్యవస్థలపై ఊహాగానాలు, దేవాదాయ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశంపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ. తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి కేబినెట్ మార్పుల అంశం హాట్ టాపిక్గా మారింది. మంత్రి కొండా సురేఖ చుట్టూ కొనసాగుతున్న వివాదాలు, తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఇదే జరిగితే వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి దక్కే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతకాలంగా కేబినెట్ పునర్వ్యవస్థలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా కొండా సురేఖ వ్యవహారం ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. పార్టీలో నెలకొన్న అసంతృప్తిని చక్కదిద్దడంతో పాటు సామాజిక ప్రాంతీయ సమీకరణ దృష్టిలో పెట్టుకొని కేబినెట్ మార్పులు చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆది శ్రీనివాస్ పేరు ప్రాధాన్యత సంతరించుకుంది. వేములవాడ నుంచి ఎమ్మెల్యే గెలుపొందిన ఆయన ప్రస్తుతం ప్రభుత్వ విప్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయ సమీకరణలో బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత పెంచే క్రమంలో ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి కల్పించాలనే ఆలోచన ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఆయనకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉండడం కూడా అనుకూల అంశంగా భావిస్తున్నట్టు సమాచారం. ఉత్తర తెలంగాణలో పార్టీకి బలమైన నాయకత్వాన్ని మరింత విస్తరించాలనే ఆలోచనల్లో భాగంగా ఆది శ్రీనివాస్ని కేబినెట్లోకి తీసుకురావడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని కొందరు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. సౌమ్య నేతగా ప్రత్యేక గుర్తింపు. ఆది శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానం సుదీర్ఘకాలంగా కొనసాగుతుంది. పార్టీ పట్ల విధేయతతో పాటు నియోజకవర్గ ప్రజలతో సన్నిహితంగా ఉండే నాయకుడిగా ఆయనకు పేరు ఉంది. ప్రత్యర్థి పార్టీల నేతలతోనూ వ్యక్తిగత సంబంధాలు కొనసాగిస్తూ వివాదాలకు దూరంగా ఉండే ఆయన శైలి ప్రత్యేకంగా చర్చకు వస్తుంది. అనేక రాజకీయ ఒడిదుడుకులకు ఎదుర్కొని ప్రస్తుత స్థాయికి చేరుకున్న ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి దక్కితే మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి రాష్ట్ర కేబినెట్లో ప్రాతినిధ్యం లభించినట్లవుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తే ఆమె నిర్వహిస్తున్న శాఖల్లో ఏదైనా ఆది శ్రీనివాస్కు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా దేవాదాయ శాఖ బాధ్యతలు ఆయనకు అప్పగించవచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే శాఖల మార్పు, కేబినెట్ విస్తరణ వంటి అంశాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఖరారయ్యిందని చెప్పే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే ఈయనకే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి. ఆది శ్రీనివాస్ గారికి వేములవాడ ఎమ్మెల్యే, మంచి సౌమ్యుడు, వివాదరహితుడు, అజాతశత్రువు, అసలు ఎవరితో కూడా వ్యక్తిగతంగా ఉండే రాజకీయ విమర్శ తప్పితే వ్యక్తిగత విమర్శ ఈయన ఎవరిపైన చేయరు, ఈయనపైన మరెవరు కూడా చేయరు. గతంలో వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు వ్యవహారం ఏదైతుందో ఆ విషయం పైన కొన్ని దశాబ్దాలుగా ఆయన పోరాటం చేసిండు. అంటే ఆయన ఇక్కడి వ్యక్తి కాదు, ఇక్కడి పౌరుడు కాదు, విదేశీయుడు అని చెప్పేసి ఆయనకి ఎట్లా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అని చెప్పేసి కొట్లాడి లాస్ట్కు అందులో సక్సెస్ అయ్యిండు. అంటే ఆ కొట్లాడ విషయంలో కొన్ని దశాబ్దాల పాటు ఆయన ఎమ్మెల్యే ఓడిపోయాడు. రమేష్ బాబు ఎమ్మెల్యే ఉన్నాడు. కానీ ఆ విషయాన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఇతను ఇక్కడ కాదు అని చెప్పేసి తెలుసుకొని దానిపైన చాలా అంటే చాలా సుదీర్ఘ పోరాటం చేసిన వ్యక్తి ఆది శ్రీనివాస్ గారు. ఆ విషయంలో గెలిచిండు. అయితే మొదటిసారి ఎమ్మెల్యే గెలవడం జరిగింది 2023లో వేములవాడ నుండి. సో చాలా మంచి నేత, మళ్ళీ బీసీ నేత. ఈయనను తీసుకుంటే ఉత్తర తెలంగాణలో పార్టీ ప్రయోజనం జరుగుతుంది. మళ్ళీ బీసీ నినాదం నడుస్తుంది కాబట్టి అది కూడా లబ్ధి చేకూరుతుంది పార్టీకి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది. దివి ట్రావెల్ ఫోటో వైరల్ అని చెప్పి చూస్తున్నాం. సంక్రాంతి బరిలో రవితేజ కొత్త సినిమా కామెడీ బాటలోకి అల్లరి నరేష్ అని చెప్పేసి మరోసారి చూస్తున్నాం. నక్షత్ర నటనకు ధనుష్ ఫిదా. ఇరుముడు సినిమా సక్సెస్ 100 కోట్ల క్లబ్లో జరిగింది. ఆల్రెడీ 100 కోట్లు దాటిపోయినాయి సినిమా ఇప్పటికే. జస్ట్ 4 రోజుల్లోనే ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. మామూలుగా వీకెండ్స్లో సినిమాకు టికెట్లు ఎక్కువ బుక్ అవుతాయి. కానీ ఇప్పుడు వీకెండ్స్ కాకుండా ఇప్పుడు సోమ, మంగళ, బుధవారం కూడా ఇప్పుడు కూడా గంటకు 10,000 టికెట్లు తెగుతున్నాయి బుక్ మై షోలో. అంటే అర్థం చేసుకోండి సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుందో. ఫ్యామిలీ, యూత్ అందరికీ కనెక్ట్ అయింది సినిమా. ఇప్పటి వరకు ఈ సినిమా పైన కనీసం ఒక్కరు కూడా నెగిటివ్ ప్రచారం జరగలేదంటే అర్థం చేసుకోండి సినిమా ఏ విధంగా ఉందో. క్లైమాక్స్లో ఖచ్చితంగా ఏడుస్తారట సినిమాలో చూసిన వాళ్ళు ఎవరైనా సరే. అశ్రమ్ 4 పై పెరిగిన అంచనాలు అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం. అదేవిధంగా రెడ్ గౌన్లో రుక్మిణి వసంత్ అని చెప్పేసి కన్నడ బ్యూటీ అని చెప్పేసి మరొక వార్త కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో సంక్రాంతి బరిలో రవితేజ మరొక కొత్త సినిమా రాబోతుంది. ఇప్పటికే హిట్తో చాలా
ఒక వైబ్లో ఉన్నాడు, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఆ హిట్ని ఇరుముడితో. అయితే నెక్స్ట్ సినిమా కూడా రవితేజ ఫ్యాన్స్ అంటున్నారు ఇలాంటి సినిమాలు తీయాలి, ఇట్లాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకోరా అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ కోరుతూ ఉన్నారు. అప్పుడు ఎప్పుడో చూసినాం నేను హిట్, మంచి భారీ హిట్, ఎప్పుడు విక్రమార్కుడు టైం లాంటి హిట్ మళ్ళొకసారి ఇప్పుడు చూసినాం మేము అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మధ్యలో హిట్లు అయినప్పటికీ కూడా అంత రేంజ్లో హిట్ కాలేదు. మళ్ళీ మాకు విక్రమార్కుడు సినిమా టైం లాంటి ఆ హిట్ మళ్ళీ ఇప్పుడు గుర్తొస్తుంది ఆ వైబ్స్ అని చెప్పేసి రవితేజ ఫ్యాన్స్ అందరూ చెప్తా ఉన్నారు. అంటే మామూలుగా రవితేజకు ఫ్యాన్స్ అని చెప్పేసి అంటే అందరు హీరో ఫ్యాన్స్ రవితేజని ఇష్టపడతారు. అటు వెంకటేష్ని కానీ రవితేజ కానీ ఇష్టంగా పడకపోవడానికి ఏముండవు. వెంకటేష్ను అందరు ఫ్యాన్స్ అభిమానిస్తారు. ఎందుకు అట్లా ఇస్తారంటే అది అట్లా అయిపోయింది అంతే. అంటే వాళ్ళు మనం చూసినప్పటి నుంచి వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి సినిమా కథలు కథనాలు ఆ కామెడీ వల్ల ఆ వెంకటేష్ వ్యక్తి అందరూ భార్య మా ఊడు అన్న విధంగా చేరిపోయాడు. అందుకే వెంకటేష్ని ఎవరైనా తిట్టరు, ఏ హీరో ఫ్యాన్స్ కూడా తిట్టరు. అందరూ హీరో ఫ్యాన్స్ వెంకటేష్ని అభిమానిస్తారు. ఎట్ ద సేమ్ టైం రవితేజని కూడా అభిమానిస్తారు. అట్లా జనాలు మొత్తం వాళ్ళిద్దరిట్లో ఓన్ చేసుకున్నారు. సో సంక్రాంతి వచ్చేటువంటి సినిమా కూడా ఇది కూడా భారీ హిట్ కావాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇవి ఈరోజు ఏంటంటే తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్ట్